హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బెండకాయ టమాటా కూర వండబోతున్నా. ఇంతవరకు వండకపోతే బెండకాయ టమాటా కూర వండండి, ఇలా చాలా బాగుంటుంది. బెండకాయ టమాటా కూర వండడానికి అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన గంజు పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నా. నేనైతే ఇందులోనైతే ఉల్లిగడ్డలు అయితే అస్సలు వేయట్లేదు, వెల్లుల్లి వేస్తున్నా. ఎందుకంటే ఉల్లిగడ్డ వేస్తే కూర అంతా తీయగా ఉంటుందని నేనైతే ఉల్లిగడ్డ అయితే అస్సలు వేయను. ఎందులో వేస్తానంటే ఎగ్స్లలో, కాకరకాయ సూపులలో, ఇంకా చెప్పాలంటే చికెన్ మటన్లలో వేస్తాను. ఎక్కువ ఫ్రై కర్రీస్లలో ఉల్లిగడ్డ అయితే అస్సలు వేయను, వెల్లుల్లి ఎక్కువ వాడతా. ఇప్పుడైతే వెల్లుల్లి వేసుకున్న తర్వాతనైతే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నా. పచ్చిమిర్చి ముక్కలు అయితే మంచిగా ఫ్రై కావాలి. మనకైతే పసుపు అయితే ఇప్పుడైతే అస్సలు వేసుకోవద్దు. పచ్చిమిర్చి అయితే చూడండి, నేను చూపించిన విధంగానైతే మంచిగా ఫ్రై చేసుకున్నాకనైతే ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే ఫస్ట్ అయితే టమాటాలు వేయొద్దు. ఇప్పుడైతే బెండకాయలు వేసుకుందాం. ఎందుకంటే బెండకాయలు జిగురుగా బంకగా ఉంటాయి కదా, అందుకోసం అయితే మనమైతే పచ్చిమిర్చి గోలిన తర్వాతనైతే పచ్చిమిర్చి అయితే పూర్తిగా గోలద్దు, కొంచెం లైట్గా గోలిన తర్వాతనే బెండకాయలు వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా పచ్చిమిర్చి గోలిన తర్వాత ఇప్పుడైతే బెండకాయలు వేసుకుంటున్నా. బెండకాయలు కూడా జిగురు బంక పోయేదాకా ఫ్రై చేసుకునేదాకా అస్సలు పసుపు వేయద్దు. చూడండి, నేనైతే మూత పెట్టయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నా. బెండకాయ వక్కలు అయితే చూడండి ఇట్లా మంచిగా కలుపుకొని అయితే కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. మనకు బెండకాయలు అయితే ఫ్రై కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే బంకలాగా ఉంటాయి కదా బెండకాయలు అయితే, అందుకోసం అయితే మనమైతే బంక పోయేదాకానైతే ఇట్లా మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే బెండకాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినట్టే, మరీ మొత్తం ఫ్రై అయ్యేదాకా కూడా ఉంచొద్దు. చూడండి, ఇప్పుడైతే ఇట్లా బంక పోయేదాకా ఫ్రై చేసుకొని అయితే ఇప్పుడైతే కొద్దిగా మెంతి పొడి వేసుకుంటున్నాం. మనకు బెండకాయ కూరైనా, చేపల కూరైనా, టమాటా కూరైనా, కాకరకాయ కూర అయినా మెంతి పొడి వేసుకుంటేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే కొద్దిగా బంతి పొడి వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటున్నా. మనకు బెండకాయలు ఫ్రై కాకముందే పసుపు వేసుకున్నాం అనుకో అంత బంకలాగా ఉండి పసుపు అనేది కలర్ ఉండదు. అందుకోసం అయితే మనం బెండకాయలు ఫ్రై అయినాక పసుపు వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పసుపు వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే మనం టమాటా వక్కలు వేసుకుందాం. టమాటా వక్కలు వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకొని చూడండి, నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాతనైతే మనమైతే ఇప్పుడైతే ఫ్రై కర్రీస్లోనైతే ఖచ్చితంగా పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే అస్సలు ఉడకదు. టమాటా వక్కలు ఉడకవు, కింద మాడిపోతుంది. అందుకోసం అయితే పైననైతే వాటర్ పెట్టుకుని అయితే నేనైతే ఉడికించుకుంటున్నా. ఏ ఫ్రై కర్రీస్ అయినా నేనైతే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకుంటా. చూడండి, ఇప్పుడైతే పైన వాటర్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అయితే చూడండి, నేను చూపించిన విధంగా అయితే కలుపుకోండి. కారం అయితే వేయనవసరం లేదు, ఎందుకంటే మొత్తం పచ్చిమిర్చి వేసి వండుతున్నా. ఇప్పుడైతే మనమైతే తగినంతనైతే ఉప్పు వేసుకుందాం. పచ్చిమిర్చి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది. ఇప్పుడైతే ఉప్పు తగినంత వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే మంచిగా కలుపుకొని మళ్ళీ పైన వాటర్ పెట్టుకొని అయితే ఒక 2-3 నిమిషాలైనా మంచిగా ఉడికించుకోవాలి. అట్లయితేనే టమాటాలు అనేవి మంచిగా ఉడుకుతాయి. చూడండి, నేనైతే ఒక 3 నిమిషాల తర్వాతనైతే మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అయితే మంచిగా కలుపుకొని ఇప్పుడైతే ఉడికింది. టమాటా వక్కలు ఉడికినాయి, మంచిగా బెండకాయ వక్కలు ఉడికినాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనకైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నాం అనుకో బెండకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, మస్తు టేస్టీగా ఉంటుంది. బెండకాయ టమాటా కూర అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయ టమాటా కూర. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.